What are the 10 ways to improve the digestive system? ఫస్ట్ థింగ్, ఫ్రెష్ వెజిటబుల్ ఫ్రూట్స్ తినడం చాలా మంచిదండి. అండ్ అదే కాకుండా హ్యావింగ్ స్మాల్ మీల్స్, అంటే రెగ్యులర్గా కొంచెం కొంచెం నంబర్ ఆఫ్ టైమ్స్ స్మాల్ మీల్స్ తీసుకున్నట్టయితే యాసిడ్ రిఫ్లక్స్ నుంచి మనం ప్రివెంట్ చేయవచ్చు. అంతేకాకుండా డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇదే కాకుండా అవాయిడ్ ప్రాసెస్డ్ ఫుడ్, ఎస్పెషల్లీ రెడ్ మీట్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే రెడ్ మీట్ వల్ల యూ గెట్ లాట్ ఆఫ్ కోలన్ క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్, అల్సరేటివ్ కోలైటిస్, క్రాన్స్ డిసీజ్ అలాంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. అంతేకాకుండా అవాయిడ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అండ్ ఈట్ హెల్దీ ప్రోటీన్స్, డైరీ ప్రోడక్ట్స్ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్. అండ్ ఇంతేకాకుండా టేకింగ్ కర్డ్, యోగర్ట్, హల్దీ ఈజ్ వెరీ గుడ్ ఫర్ యువర్ కోలాన్. అండ్ అట్ ది సేమ్ టైం మైక్రోబయోమ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో హెల్దీ బ్యాక్టీరియా ఉండడం వల్ల కర్డ్లో యూ కెన్ ప్రివెంట్ లాట్ ఆఫ్ డిసీజెస్ రిలేటెడ్ టు జిఏ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అండ్ దీంతోపాటు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ఆర్ వాకింగ్ ఆర్ యోగా ఈజ్ వెరీ గుడ్ ఫర్ ఫ్యాటీ లివర్. ముఖ్యంగా ఏంటంటే ఈ నాష్ రిలేటెడ్, అంటే నాన్ ఆల్కహాల్ ఫ్యాటీ లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. సో హ్యావింగ్ ఎక్సర్సైజ్ ఫర్ 45 minutes ఏ డే, లేదంటే మీరు యోగా అయితేనేమి, మెడిటేషన్ అయితేనేది, వాకింగ్ రెగ్యులర్గా చేసినట్టయితే ఈ ఫ్యాటీ లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా ప్రివెంట్ చేయవచ్చు. అండ్ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ ఆర్ గుడ్ ఫర్ ద లివర్. సో దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల లివర్ రిలేటెడ్ డ్యామేజ్ నుంచి మనం ప్రొటెక్ట్ చేయవచ్చు. అండ్ ఇంతే కాకుండా వాల్నట్స్ అయితేనేమి, డ్రై ఫ్రూట్స్ అయితేనేమి, విచ్ ఆర్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అండ్ మన ఫుడ్ రిలేటెడ్ థింగ్స్ వల్ల ఈ ప్రోటీన్ రిచ్ ఈ ఫుడ్స్ అనేటివి ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంతే కాకుండా లాస్ట్ వన్ ఐ విల్ టెల్ ఓన్లీ థింగ్ ఈజ్ అవాయిడ్ స్పైసీ ఫ్రైడ్ ఫుడ్ అండ్ ఎస్పెషల్లీ రీయూజ్ ఆయిల్. రీయూజ్ చేసిన ఆయిల్ యూజ్ చేయడం వల్ల, ముఖ్యంగా నార్మల్ హోటల్స్ అండ్ రెగ్యులర్ రెస్టారెంట్స్లో చూస్తున్నాం, వెన్ దే యూజ్ రీప్రాసెస్డ్ ఆయిల్, దానివల్ల ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అనేటివి ఎక్కువ పెరగడం వల్ల ఫ్యాటీ లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంతేకాకుండా డయాబెటిక్ రిస్క్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, just avoid fatty meals and spicy and reused oil to prevent fatty liver related problems. Thank you.